స్టార్ట్ చేద్దాం. మనం నిన్న దత్తపది పాఠాలు చెప్పుకునేటప్పుడు ఒక మాట అనుకున్నాం. ఏమిటంటే భారతంలో ఉండేటువంటి పాత్రల పేర్లు ఇచ్చి, రామాయణంలో ఉండే పాత్రల పేర్లు ఇచ్చి భారతార్థంలో అడిగితే ఎలా చేయాలని, దానికి సంబంధించి ఒక చిన్న నోట్ రాసుకోండి. వాయునందనుడు రామాయణంలో అయితే హనుమంతుడు, భారతంలో అయితే భీముడు. వాయునందనుడికి భీముడు, హనుమంతుడు అని అర్థం రాసుకోండి. హనుమంతుడు. అవును. మారుతి అంటే కూడా భీముడు, హనుమంతుడు. వాయునందనుడు కాబట్టి. మరుత్తు వాయువు కదా. అట్లాగే రవినందన అంటే సూర్యనందనుడు అని. రామాయణంలో ఎవరు? సుగ్రీవుడు. రామాయణంలో సుగ్రీవుడు రవినందనుడు. భారతంలో కర్ణుడు. వెరీ గుడ్. కర్ణము అంటే చెవి రాసుకోండి. కర్ణము అంటే చెవి. ఇప్పుడు కర్ణుడు అని ఇచ్చారనుకోండి. కర్ణుడు ఎక్కడి పాత్ర? భారతంలో పాత్ర. దీన్ని రామాయణంలోకి చేయాలనుకున్నాం. రామాయణంలో మనం రాముణ్ణి గురించి చెప్తున్నాం. ఏం చెప్తాము? కర్ణుడు అంటే చెవి కలిగిన వాడు అని అర్థం. కర్ణము అంటే చెవి కదా అర్థం. అప్పుడు వజ్రాలంకృత కర్ణుడు అన్నాం అనుకోండి. ఊరికే రాసుకోండి, చెప్తా. వజ్రాలంకృత కర్ణుడు లేదా పుష్పాలంకృత కర్ణుడు లేదా రత్నాలంకృత కర్ణుడు లేదా కుండలాలంకృత కర్ణుడు, మీ ఇష్టం. ఎవరు కుండలాలంకృత కర్ణుడు? కర్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే చెవికి అలంకారం చేసుకొని ఉండేవాడు అని అర్థం. ఇప్పుడు ఈ కర్ణుడు ఏమైపోయింది? భారతం నుంచి రామాయణానికి మారిపోతుంది. అర్థమైందా? దీర్ఘదృక్కర్ణుడు. దీర్ఘదృక్కర్ణుడు అంటే అర్థం ఏంటంటే చెవుల వరకు వ్యాపించినటువంటి వెడల్పాటి కన్నుల గలవాడు అని అర్థం. చెవుల వరకు వ్యాపించినటువంటి కన్నులు గలవాడు అంటే కన్నులు పెద్దవిగా ఉండేవాడు అని అర్థం. చెవి దాకా వ్యాపించినటువంటి కన్నులు గలవాడు. మనం పద్మదళాయతాక్షం అంటాం, చూసినావా? ఆయతాక్షం అంటాం. ఆయతం అంటే పెద్దవైనటువంటి అని అర్థం, వెడల్పైనటువంటి అని. కాబట్టి దీర్ఘదృక్కర్ణుడు అంటే కళ్ళు చెవుల వరకు వ్యాపించి ఉండేటువంటి వాడు అని అర్థం. ఇది కర్ణ శబ్దాన్ని మనం మార్చుకోవడానికి వీలయ్యేటువంటిది. తర్వాత శకుని
అంటే పక్షి. శకుని అంటే పక్షి. శకుని అనే పదానికి పక్షి అని అర్థం. ఇప్పుడు శకుని ఎక్కడి పాత్ర? భారతంలో పాత్ర. రామాయణంలో చెప్పాలంటే ఏం చెప్తాం? జటాయువు, సంపాతి చెప్పచ్చు. ఇప్పుడు నాశకుని, నాశకుని రాక్షస కుల నాశకుని, రాక్షస కుల నాశకుని అని రాసుకోండి. ఇప్పుడు శకుని ఉందో లేదో చూడండి. దాంట్లో ఎవరు రాక్షస కుల నాశకుడు? హనుమంతుడిని చెప్పచ్చు, శ్రీరాముడిని చెప్పచ్చు. శకుని వచ్చింది అందులో రాక్షస కుల నాశకుని, రాక్షస కుల నాశకుని. ఇప్పుడు అంటే శకుని ఏం చేయొచ్చు మనం? భారతంలో పాత్ర ఇస్తే రామాయణంలోకి చెప్పచ్చు. రాక్షస కుల నాశకుని అన్నప్పుడు రామాయణంలోకి వచ్చేస్తాడు. తర్వాత దుర్యోధనుడు, దుర్యోధనుడు, దుర్యోధనుడు 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 అంటే అర్థం ఏమిటంటే యుద్ధము చేయడానికి వీలు కానివాడు, యుద్ధం చేయడానికి వీలు కానివాడు. ఇది ఆ పదానికి అర్థం. రామాయణంలో దుర్యోధనుడు ఎవరో తెలుసా? వాలి. వాలికి ఎదురుగా నిలబడి ఎవరు యుద్ధం చేయలేరు. అందువల్ల వాలికి దుర్యోధనుడనే విశేషణం వేయచ్చు. వాలి దుర్యోధనుడు. అర్థమైందా? తర్వాత భీముడు, భీముడు భీమ శబ్దానికి భయంకరమైన అని అర్థం. భీముడు భీమ పరాక్రముడు, భీమ పరాక్రముడు. భీమ పరాక్రముడు అని అంటే ఎవరిని చెప్పచ్చు? రాముడిని చెప్పచ్చు, హనుమంతుని చెప్పచ్చు, సుగ్రీవుని చెప్పచ్చు, వాలిని చెప్పచ్చు, రావణాసురుని కూడా చెప్పచ్చు. ఇంకొక అర్థం భీముడు అంటే శివుడు అని అర్థం. భీముడు అంటే శివుడు అని అర్థం. భీమారాధన తత్పరుండు అన్నాం అనుకోండి, ఎవరో? రావణాసురుడు. భీమారాధన తత్పరుండు అంటే ఎవరో? రాముడు కూడా. రాముడు కూడా రామేశ్వరంలో శివుణ్ణి ఆరాధించాడు కాబట్టి భీమారాధన తత్పరుండు అని చెప్పచ్చు. కాబట్టి భీముడు అనేటువంటి భారత పాత్రను రామాయణంలోకి ఈ రకంగా మార్చుకోవచ్చు. తర్వాత మాధవ, మాధవ. మాధవ అంటే ఏమర్థం చెప్పినాం? మాధవుడు అంటే ఏమర్థం? విష్ణువు. ఎట్లా? మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే భర్త, మాధవ. ఇప్పుడు రామాయణంలోకి మాధవుడిని తీసుకొని వద్దాం. రుమాధవ, రుమాధవ, రుమాధవ. ఎవరు రుమాధవుడు? రుమాధవుడు ఎవరు? రుమా ఎవరు? సుగ్రీవుడు, సుగ్రీవుని భార్య రుమా. రుమాధవుడు అంటే సుగ్రీవుడు. వాలిని కూడా చెప్పచ్చు. సుగ్రీవుడిని తరిమేసిన తర్వాత వాలి రుమాను స్వీకరించాడు కాబట్టి రుమాధవ అంటే వాలని కానీ సుగ్రీవుడని కానీ చెప్పచ్చు. కాబట్టి మాధవ శబ్దాన్ని రుమాధవ అని మార్చినామంటే రామాయణ అర్థంలో చెప్తాం. తర్వాత ఉమాధవుడు వేరు, ఉమాధవుడు శివుడు. ఉమాధవుడు శివుడు. తర్వాత అయోధ్య, అయోధ్య.
అయోధ్య అంటే యుద్ధము చేయడానికి వీలుగానటువంటిది అని. అవును, అయోధ్య యుద్ధం చేయడానికి వీలుగానటువంటిది. ఇది ఏ నగరానికైనా విశేషణంగా వేసుకోవచ్చు. ఏ నగరానికైనా ఈ పదాన్ని విశేషణంగా వేసుకోవచ్చు అయోధ్యను. కాబట్టి రామాయణంలో అయోధ్య ఇచ్చాడంటే భారతంలో చెప్పాల్సి వస్తే ఏం చెప్తాం? భారత కాలం నాటికి కూడా అయోధ్య ఉన్నది, ఇబ్బంది ఏమీ లేదు. లేదా హస్తినాపురానికో ఇంద్రప్రస్థానికో దీన్ని విశేషణంగా వేయచ్చు. తర్వాత భీష్ముడు, భీష్మ రాసుకోండి. భీష్మ అంటే భయంకరమైన. భీష్మ అంటే భయంకరమైన. భీష్మ ప్రతాపుడు భయంకరమైన ప్రతాపం గలవాడు. ఎవరు? ఎవరికైనా వేయచ్చు ఈ విశేషణం. రాముడు కావచ్చు, హనుమంతుడు కావచ్చు, సుగ్రీవుడు కావచ్చు, వాలి కావచ్చు, ఎవరికైనా వేయచ్చు. తర్వాత ధృతరాష్ట్రుడు. ధృత అంటే ధరింపబడిన, చేపట్టబడిన. రాష్ట్రుడు అంటే దేశము గలవాడు. ధృతరాష్ట్రుడు అంటే రాజ్య పరిపాలన చేస్తున్నవాడు. అంటే పట్టాభిషేకం తర్వాత రాముడు ధృతరాష్ట్రుడు అయ్యను అనొచ్చు. లేదా అయోధ్యకు దూరముగా ఉంటూనే భరతుడు ధృతరాష్ట్రుడయ్యను. రాష్ట్రం అంటే దేశం అనే అర్థం. ఏంటి? అంతే అంతే అంతే. యుధిష్ఠిరుడు. యుద్ధమునందు స్థిరముగా నిలబడువాడు. యుధిష్ఠిరుడు అంటే యుద్ధమునందు స్థిరముగా నిలబడువాడు. దీన్ని అలుక్ సమాసం అంటాం, అది వేరే కేటగిరీ. యుధిష్ఠిరుడు. ఇప్పుడు యుధిష్ఠిరుడు మనం రామాయణార్థంలో చెప్పాలంటే ఎవరికైనా చెప్పచ్చు. హనుమంతుని చెప్పు, జాంబవంతుని చెప్పు, రాముని చెప్పు, ఎవరికైనా చెప్పచ్చు యుధిష్ఠిరుడు. తర్వాత అర్జున అంటే తెల్లని, మద్ది చెట్టు అని అర్థం. తెల్లని అని ఒక అర్థం, మద్ది చెట్టు అని ఒక అర్థం. దిలీపుణ్ణి వర్ణిస్తూ కాళిదాసు వ్యూడోరస్కో వృషస్కంద సాలప్రాంసుర్ మహాభుజ అని వర్ణించినాడు. సాల అంటే అర్థం ఏంటి అక్కడ? అర్జున వృక్షం. సాల అంటే అర్జున వృక్షం, మద్ది చెట్టు, పొడవైనటువంటి వాడు అనే అర్థంలో. కాబట్టి అర్జున వృక్షంలా పొడవైనటువంటి వాడు అని సాలప్రాంశు అని. అర్జున ప్రాంశు అంటాం. అర్జున ప్రాంశుడు అన్నాం అనుకోండి, అప్పుడు పొడవైనటువంటి వాడు, ఆజానుబాహుడు అని అర్థం. రాముడు అర్జున ప్రాంశుడు, ఆజానుబాహుడు అని అర్థం. సాలప్రాంశు. నకులము అంటే ముంగిస. ముంగిస. దీన్ని సులభంగా రామాయణంలోకి మార్చేయడానికి ఇనకుల.
ఇనకుల సూర్యవంశం. కాబట్టి నకులుడే రామాయణంలోకి వచ్చేసాడా. సహదేవ, సహ అంటే కూడా అని అర్థం, దేవ అంటే దేవతలు అని. విష్ణువు సహదేవుడై అవతరించాడు. విష్ణువు సహదేవుడై అవతరించాడు. విష్ణువు సహదేవుడై రాముడుగా అవతరించాడు అని రాసుకోండి. ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. విష్ణువు సహదేవుడై రాముడుగా అవతరించాడు అంటే ఏమర్థం? శ్రీ మహావిష్ణువు రామావతారం తను తీసుకునేటప్పుడు మిగిలినటువంటి దేవతలనందరినీ వాళ్ళ వాళ్ళ అంశాలతో దేవతలుగా జన్మించమని చెప్పాడు. కాబట్టి సహదేవుడు అంటే దేవతలతో కలిసినటువంటి వాడు అని అర్థం. సహదేవుడు వచ్చేసినాడా. కాబట్టి ఈ విధంగా ఏం చేయాలా? రామాయణ పాత్రల్ని భారతానికి, భారతం పాత్రల్ని రామాయణానికి మనం మార్చుకోవాలంటే ఆ పదాలకు అర్థం తెలిసి ఉండాల. మొదట ఇటు అటు మార్చుకునేటువంటిది ఉండాలి. సిమ్రాన్, సిమ్రాన్ అని రాసుకోండి. ఊరికే చెప్తున్నాను, మళ్ళీ మీరు సాధన చేయండి. ఇట్టాటివి సిమ్రాన్, సిమ్రాన్. రాజ్యము బాసి మ్రాన్పడియే, రాజ్యము బాసి మ్రాన్పడియే. రాజ్యము బాసి మ్రాన్పడియే. సిమ్రాన్ వచ్చిందా? వచ్చింది కదా. భగవద్గీతకు త్రిషట్కాధ్యాయి అని పేరు. త్రిషట్కాధ్యాయి. షట్ అంటే 6, త్రిషట్ అంటే 3 6 18. 18 అధ్యాయాలు ఉండేటువంటి గ్రంథం కనుక భగవద్గీతకు త్రిషట్కాధ్యాయి అని పేరు. దీంట్లో ఎవరుండారో? త్రిష ఉంది దీంట్లో. త్రిష సార్ కనిపించలేదా? త్రిష, త్రిషట్కాధ్యాయి అంటే భగవద్గీత. కర్మ షట్కం, జ్ఞాన షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. కర్మ, భక్తి, జ్ఞాన అనే 3 షట్కాలు. షట్కం అంటే 6 అధ్యాయాల సముదాయం. త్రిషట్కాధ్యాయి అంటే భగవద్గీత అని అర్థం. త్రిష వచ్చిందా? లయ అంటే లయించిపోవడం, మీకు తెలుసు. రంభ అంటే అరటి చెట్టు. రంభ అంటే అరటి చెట్టు. అరటి చెట్టు. రంభ అంటే అరటి చెట్టు. ఆరంభ ఇట్లాంటివి వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఆరంభ, సంరంభ ఇట్లాంటివి వేసుకోవచ్చు. అవన్నీ మీరు మనము మొదట మందారము, దారము, ఉదారము, కేదారము ఇవి సాధన చేసినామే, వాటిలో సాధన చేసుకోవాలి. వాటిలో సాధన చేసుకున్నారంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉన్నారంటే వచ్చేస్తుంది. కాబట్టి ఈ పాత్రల్ని, రామాయణం పాత్రల్ని భారతంలోకి, భారతంలో పాత్రల్ని రామాయణంలోకి మార్చుకోవాలనుకుంటే ఇది పద్ధతి. తర్వాత లక్ష్మణ. లక్ష్మణ, లక్ష్మణ లక్షణము కలవాడు. లక్ష్మణ అంటే లక్షణము కలవాడు అని అర్థం. ఇప్పుడు ధర్మరాజునేమనొచ్చు? శుభలక్ష్మణుడు అనొచ్చు. లక్ష్మణుడు, శుభలక్ష్మణుడు. కృతలక్షణుడు అనేది విజయ విలాసం ప్రయోగం. లక్ష్మణుడు అయిపోయింది. భరతుడు, భరత.
ముందర రమ్ పెట్టినారనుకోండి, రంభరత. రంభరత, రంభతో కలిసినటువంటి వాడుని, ఇంద్రుడు మొదలైనటువంటి అర్థంలో వాడుకోవచ్చు. భరత అనేదానికి ప్రకాశవంతమైనటువంటి వాడు అని కూడా అర్థం. అంటే ప్రకాశం అని. భరత అన్న భారత అన్న ఒకటే. తర్వాత శత్రుఘ్న. ఘ్న అంటే చంపువాడు. ఘ్న అంటే చంపువాడు. శత్రుఘ్న అంటే శత్రువులను చంపువాడు. భారతంలో ఎవరికైనా ఈ విశేషణం వాడుకోవచ్చునా? వాడుకోవచ్చు కదా. దశరథుడు ఉందనుకోండి, ఏం చేస్తారో? ఏం చేయొచ్చు? దశరథుడిని విడగొట్టండి. ఎక్కడ విడగొడతారో చూద్దాం. దశరథుడు. అర్థమైందా? దశ అంటే ఏమిటి? 10. తర్వాత 10 కాకుండా ఇంకొక అర్థం. దశ దిక్కు కాదు. దశ అంటే స్థితి. దుర్దశ. రథుడు అంటే రథము కలిగిన వాడు. దశరథుడు. సమంత. ఎవరి అమ్మాయి? వీసమంత. వీసము అంటే కొద్దిగా, మీసం కాదు. వీసమంత. దోసమంత. వీసమంత, దోసమంత అని రాస్తాడు. సమంత అనే పదానికి ఒరిజినల్గా అర్థం అన్ని వైపులా అని అర్థం. రాసుకోండి. సమంత అన్ని వైపులా. సమంత అంటే అంతటా అన్ని వైపులా అని అర్థం. తర్వాత తమన్నా. అంతమన్నాడు. తమన్నా కింద అండర్లైన్ చేసి పెట్టుకోండి. అంతమన్నాడు. ఇంకెవరు ఉండారు సినిమా వాళ్ళు? అనుష్క రాదు. దాన్ని ఏం చేయలేం. లీలాలక్ష్మి ఇవన్నీ మామూలే. ఏమి దాన్ని పల్లవి ఇట్లాంటివంతా కొన్ని చెప్తున్నా నేను. మిగతావి మీరు ప్రయత్నం చేసుకోవాలి. దీనికి ఒదిగి రానటువంటిది అనుష్క అనేది ఒదిగి రాదు. ధానుష్క అంటే అనుష్క కాదు కదా. అదే అట్లాంటివి ఏమన్నా చెప్పచ్చు. ధానుష్క లాంటివి చెప్పచ్చు. కానీ ధానుష్కలో అనుష్క ఉందే అని మనం వెతుక్కోవాలి. పైగా ఆనుష్క అవుతుంది. అది అనుష్క కాదు కదా. సరే, ఇంకెవరు మిగిలారు? రామలక్ష్మణ భరతులు అయిపోయినారు. కైక అంటే విడదీసుకుంటారు. ఎక్కడ విడదీస్తారు? ఏకైక. రాజ్యమునకై కర్మ, దేశమునకై కర్మ, ఇట్లాంటివి విడదీసుకుంటారు. అంతే. సరే, రైట్. ఇట్లా ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ మీరు చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ మీరు చేసినారంటే మీకు ఇంకా ఏమేం పదాలు ఉన్నాయి, వాటిని ఎలా ఇవి చేసి పెట్టుకొని ఉండడం వల్ల మీకు ఉపయోగపడుతుంది. దీన్ని ఏం చేయాలా? మీరు ఇట్లా ఒక డైరీ పెట్టుకొని ఆ డైరీలో రాసి పెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ.
అవధానానికి పోయేట ముందర వీటినన్నింటిని ఒకసారి చూసుకోవాలా. రేపు అట్లాంటి పదం ఏదైనా వచ్చిందంటే ఆ సమయానికి చెప్పడానికి సులభంగా ఉంటుంది. తర్వాత మనం ఉదయం వర్ణనాంశం పాఠం చెప్తూ అందులో ఒక మాట చెప్పుకున్నాం. ఏమంటే మనకు ఏమేం తెలియాలి వర్ణనలు సులభంగా చేయడానికి అనేది చెబుతూ ఋతువుల గురించి, నాయకులను గురించి ఇవన్నీ చెబుతూ కవి సమయాల గురించి తెలియాలి అని చెప్పన్నాం. ఆ కవి సమయాలంటే ఏమిటి అనేది రాసుకోండి. కవి సమయాలు సమయం అంటే ఆచారం అని అర్థం లేదా సంప్రదాయం అని అర్థం. కవి సమయం అంటే టైమింగ్ అని కాదు. ఇక్కడ కవుల యొక్క ఆచారాలు లేదా సంప్రదాయాలు అని అర్థం. అంటే కవిత్వ సంప్రదాయం అని. కవి సంప్రదాయం అంటే అర్థం ఏంటి? కవి ఇంట్లో పాటించేటువంటి సంప్రదాయాలని కాదు, కవిత్వంలో పాటించేటువంటి సంప్రదాయాలు అని అర్థం. కవి కాలం ఆయన బ్రతికిన కాలం కవి కాలం. నేను కవిత్వం గురించి చెప్తున్నాను సార్, కవి గురించి కాదు. అశాస్త్రీయము రాసుకోండి. అశాస్త్రీయము, అలౌకికము. అశాస్త్రీయం అంటే శాస్త్రీయమైంది కాదు, ఏ శాస్త్రము అంగీకరించినటువంటిది. అలౌకికము, లోకంలో ప్రసిద్ధం కానటువంటిది. అయినను పరంపరాగతమైతే, పరంపరాగతమైన అర్థాన్ని, అశాస్త్రీయము అలౌకికము అయినా పరంపరాగతమైన అర్థాన్ని కవులందరూ వాడుతూ ఉంటే దాన్ని కవి సమయము అంటాం. బేసిక్ రూల్ ఏమిటి? బేసిక్ పాయింట్ అది అశాస్త్రీయమై ఉండాలా. రెండో పాయింట్ ఏమిటి? అది అలౌకికమై ఉండాలా, కానీ వాడుతూ ఉండాలా. ఇది అలౌకికం కదా, ఎట్లా వాడతారు? ఈ లోకంలో ఎక్కడా లేనటువంటిదాన్ని ఎందుకే వాడతారంటే కవిత్వంలో వాడతారు. ఇది శాస్త్రంలో లేదు కదా, శాస్త్రం చెప్పలేదు కదా, శాస్త్ర మర్యాద కాదు కదా, మీరు ఎట్లా వాడతారు అనడానికి వీల్లేదు. మొదటి నుంచి అందరూ కవులు వాడుతున్నారు, మీరు కూడా వాడతారు. అట్లాంటివి ఏంటి అనేది మనం చూస్తాం. వాంగ్మయం ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. వాంగ్మయం అంటే సాహిత్యం, ఇవంతా రెండు రకాలుగా ఉంటుంది. వాక్కులతో కూడినటువంటిదని. మయ అంటే కలిగినటువంటిది, కలిసినటువంటిది అని అర్థం. వాంగ్మయము. జలమయము అంటాం కదా మనం. జలమయం అంటే నీటితో నిండినటువంటిది. జలమయం అంటే నీటితో నిండినటువంటిది. మన వాళ్ళు అన్నిటికీ వాడుతూ అంటారు, అంతా బురదమయంగా ఉంది అంటారు. ఏమంటారు? అంతా బురదమయంగా ఉంది అంటారు. బురదమయంగా ఉంది అని అనకూడదు, జంబాలమయంగా ఉంది అని అలా. జంబాలము అంటే బురద, జంబాలము అంటే బురద. మహాప్రాణం కాదు, అల్పప్రాణం. మౌనినాథ కుటుంబ జంబాల పటల మగ్న మాదృశ గృహమేది మండలంబునుద్ధరింపగా ఔషధ మొండుగలదే యుష్మదంగ్రి రజోలేశ మొండుదక్క. ఎక్కడిది ఇది? మనుచరిత్రలో. రైట్. ఈ వాంగ్మయం అంతా రెండు రకాలుగా ఉంటుంది, శాస్త్రం అని, కావ్యం అని. శాస్త్రము, కావ్యం. శాస్త్రం ఇలా ఉండాలి లేదా ఇలా ఉండకూడదు అని చెప్పేది శాస్త్రం. ఇలా ఉండాలి లేదా ఇలా ఉండకూడదు అని చెప్పేది శాస్త్రం. అంటే విధిని చెప్తుంది శాస్త్రము, నిషేధాన్ని చెప్తుంది. విధి నిషేధాలను చెప్పేది శాస్త్రము. విధి నిషేధాలను చెప్పేది శాస్త్రం.
కావ్యము కల్పనాత్మకమైనటువంటిది కావ్యం. కల్పనాత్మకమైనటువంటిది కావ్యం. అయితే కావ్యాల్లో శాస్త్ర కావ్యాలని కొన్ని ఉంటాయి. శాస్త్ర కావ్యాలు అని కొన్ని ఉంటాయి. అంటే కావ్యం మధ్యలో ఏం చేస్తాడు, ఏదో ఒక నాలెడ్జ్ సిస్టమ్ని చెప్తాడు. ఉదాహరణకు హంసవింశతి, అయ్యలరాజు నారాయణమాత్యుడు హంసవింశతి ఉంది. దాంట్లో అనేకమైనటువంటి శాస్త్రాల ప్రస్తావన వస్తుంది. గణిత శాస్త్రం గురించి, శృంగార శాస్త్రం గురించి, యుద్ధ శాస్త్రాన్ని గురించి, ఆయుర్వేదాన్ని గురించి, ఇట్లా అనేకమైనటువంటి శాస్త్రాల ప్రస్తావన వస్తుంది. అదేవిధంగా కొరవి గోపరాజు రాసినటువంటి సింహాసన ద్వాత్రింశిక, దీంట్లో విచిత్రంగా ఏం చెప్తాడంటే యతుల గురించి చెప్తాడు. యతిప్రాసల గురించినటువంటి వివరాలు పద్యాల్లో ఉంటాయి. ఇట్లాంటి విషయాలను చెప్పినప్పుడు వాటిని ఏమంటాం అంటే శాస్త్ర కావ్యాలు అంటాం. వాటిని ఏమంటాం? శాస్త్ర కావ్యాలు అంటాం. అవును, శాస్త్ర కావ్యాలు అని అంటాం. అదేవిధంగా గణితాన్ని గురించి చెప్పినటువంటివి, అశ్వశాస్త్రాన్ని గురించి చెప్పినటువంటివి, ఇట్లా చాలా కావ్యాలు ఉన్నాయి. వాటినన్నిటినీ శాస్త్ర కావ్యాలు అంటారు. శాస్త్ర కావ్యాలు కాకుండా మిగిలినటువంటివన్నీ కాల్పనిక కావ్యాలు. మిగిలినటువంటివన్నీ కాల్పనిక కావ్యాలు. కాబట్టి కావ్యంలో ప్రధానమైనటువంటిది ఏమిటి? కల్పన. శాస్త్రంలో ప్రధానమైనటువంటిది విధి నిషేధాలు. విధి నిషేధాలు. ఈ శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా, లేదా కావ్యానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం 3 రకాలుగా విభజన చేస్తాం. ఒకటి స్వర్గానికి సంబంధించింది, భూమికి సంబంధించింది, పాతాళానికి సంబంధించింది అని విభజన చేస్తాం. స్వర్గ, భౌమ, పాతాళాలని 3 రకాలుగా విభజన చేస్తాం. స్వర్గ, భౌమ. భౌమ అంటే భూ సంబంధమైన. శాస్త్రం స్వర్గానికి అవసరం లే. శాస్త్రం కావ్యాలే. శాస్త్రం మనం రాసుకుండేది. ఇంద్రుడు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని మనం రాయాల్సిన పనిలే. బలిచక్రవర్తి ఇట్లా పరిపాలన చేయాలని మనం రాయాల్సిన పనిలే. కాబట్టి కావ్యం స్వర్గ, భౌమ, పాతాళం అని 3 రకాలు. అంటే మనం నాయకుల్ని, కథని ఎన్నుకుండేదాన్ని బట్టి ఆ విభజన చేస్తాం, అంతే, ఇంకేం లేదు. భూమికి సంబంధించినటువంటి ఈ కవి సమయాల్లో అంటే ఇవన్నీ ఈ 3 రకాలుగా కవి సమయాలు విభజన చేసుకుంటాం మనం. భూమికి సంబంధించినటువంటి కవి సమయాల్లో జాతి, గుణ, ద్రవ్య, క్రియ అని 4 రకాలుగా ఉంటాయి. భూమి మీద ఉండేటువంటి విభజన ఏమిటి కవి సమయాల్లో? జాతి, గుణ, క్రియ. జాతి అంటే పుట్టుకకు సంబంధించినటువంటిది, పశువు, పక్షి, మానవుడు అని. అంటే మళ్ళీ దీంట్లో అండజములు, ఉద్భిజములు, జరాయుజములు ఇవన్నీ ఉంటాయి కదా, తెలుసు కదా మీకు. ఇవన్నీ జాతులు. తర్వాత గుణాలు. గుణం అంటే తెలుసు మీకు, స్వభావం. స్వభావం. తర్వాత ద్రవ్యము అంటే పదార్థం. ద్రవ్యం అంటే పదార్థం లేదా వస్తువు. క్రియ అంటే పని. సరే, ఇప్పుడు భూమికి సంబంధించినటువంటివి ఏమి ఉన్నాయి కవి సమయాలు అనేది చూద్దాం. నదుల్లో, సముద్రాల్లో తామరలు, కలువలు ఉండవు.
తామరలు కలువలు నదుల్లో సముద్రాల్లో ఉండవు. ఎందుకు ఉండవు? నదులు ప్రవహిస్తూ ఉంటాయి, అందువల్ల ఉండవు. సముద్రము తరంగాలతో ఉంటుంది, ఉప్పగా ఉంటుంది, అందువల్ల అక్కడ ఉండవు. ఏ ఉండవు? తామరలు కలువలు ఉండవు. కానీ కవి వర్ణించేటప్పుడు ఏం చేస్తాడో, ఆ నది ఉత్పలవతి అని చెప్పి రాస్తాడు. తామరలు ఉన్నాయి అని రాస్తాడు. ఇది ఏమిటి? అశాస్త్రీయం. ఇదేమిటి? అశాస్త్రీయం, అలౌకికం కూడా, లోకంలో లేనటువంటిది. ఇది లోకంలో లేనటువంటిది, కానీ ఉంది అని రాస్తాడు. ఏం రాస్తాడో? ఉంది అని రాస్తాడు. ఏమని? అన్ని కావ్యాల్లో ఉంటాయి, అదేమి ఇబ్బందిలే. మీరు చదువుతా అంటే ఎక్కడో ఒక చోట తగులుతుంది. తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయాలా? సాధారణంగా ఈ తామరలు లేదా కలువలు వీటిని ఉండాయి అని చెప్పేటప్పుడు సాధారణంగా వాడేటువంటి పదాలు ఏమిటి? జలజ, పంకజ. జల పంక రాసుకోండి. జల పంక. జల అని చెప్పినామంటే దాని అర్థం ఏంటి? జల పర్యాయ పదాలన్నీ వేసుకోవాలని అర్థం. ప్లస్ జా వేసుకున్నారనుకోండి, జలజ. జా అంటే ఏమర్థం? పుట్టింది అని అర్థం. ఈ పుట్టుకకు ఉండేటువంటి పర్యాయ పదాలు, పుట్టుకకు పర్యాయ పదాలు జా, జాత, రుహ, రుహ, భవ, సంభవ, ఉద్భవ. రాసుకోండి సార్, రాసుకోండి, ఉపయోగపడుతుంది, రాసుకోండి. జల ప్లస్ అని రాసుకొని జా కమ పెట్టుకో, జాత, భవ, సంభవ, ఉద్భవ అని రాసుకోండి. ఇప్పుడు జలజాత, జలసంభవ, జలోద్భవ ఇవన్నీ తామరలని అర్థం. కలువలకు కూడా అదే అర్థం. దీనికి ముందర నీరా పెట్టినాం అనుకోండి, జల పర్యాయ పదం నీరా. అప్పుడు నీరజ, నీరజాత, నీర సంభవ, నీరోద్భవ, నీరరుహ. ఈ రుహ అనే దాని పక్కన బ్రాకెట్లో రుట్ అని రాసుకోండి. రుట్, రుట్. ఈ రుట్టే రుహాగా మారుతుంది. రుట్ అని కూడా చెప్పచ్చు. జల రుట్ అంటే కూడా పద్మం అనే అర్థం. జలరుహ అన్న పద్మం అనే అర్థం. వారి అంటే నీరే కదా. వారిజ, వారిజ, వారిజాత, వారిజ, వారిజాత, వారి రుహ, వారి రుట్టు, వారి సంభవ, వార్యుద్భవ. వార్యుద్భవ ఎనాదేశం రావాలి అక్కడ. తర్వాత వన శబ్దం. వన, వన అంటే అరణ్యం అని ఒక అర్థం, నీరు అని ఒక అర్థం. వన, 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 వన అంటే అడవి అని ఒక అర్థం, నీరు అని ఒక అర్థం. వనజ అంటే తామర, తామర. వనజ, వనజాత, వనరుహ, వనభవ, వనసంభవ, వనోద్భవ. తర్వాత ఈ పద్మం ఉండేటువంటిది పద్మిని. పద్మం ఉండేటువంటిది పద్మిని. పద్మిని అంటే నది అని అర్థం. చూసినారా? లేని దానికి అర్థం ఎట్లా కల్పిస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. అసలు పద్మాలే ఉండవు, పద్మాలే ఉండవు. పద్మాలు లేకపోతే పద్మాలు ఉండాయని భావించాడు. పద్మాలు ఉండేది కాబట్టి పద్మిని అని నదికి పర్యాయవాచకం. పద్మిని అంటే నది, పద్మిని అంటే
నది, పద్మాలు ఉండేది. వాల్మీకి రామాయణంలో దేవపద్మిని అనే పదం వాడాడు, ఆకాశగంగా అనే అర్థంలో. దేవపద్మిని, దేవపద్మిని అంటే ఆకాశగంగా. ఇప్పుడు దేవక పర్యాయ పదాలైనటువంటి సుర రాసుకున్నారంటే సురపద్మిని. సురపద్మిని అంటే ఆకాశగంగా అని అర్థం. అదేవిధంగా కమలిని, కమలములు కలిగినటువంటిది కమలిని. కమలములు కలిగినటువంటి కమలిని. కమలిని అంటే కూడా కమలములు కలిగి, అంటే కమలములు కలిగినటువంటిది అంటే నది అని అర్థం, సరస్సు అని అర్థం, సముద్రం అని కూడా అర్థం. అర్థమైంది కదా ఇప్పుడు మనకు. అంటే ఇది ఎట్లొచ్చింది అంటే కవి సమయం వల్ల వచ్చింది. కవి సమయం వల్ల వచ్చింది. వాస్తవానికి ఉంటాయా? ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాళిదాసు సప్తర్షులు శివపూజకు ఆకాశగంగలో ఉండేటువంటి పద్మాలను కోసుకునేవాళ్ళని రాశాడు కుమార సంభవంలో. రఘువంశంలో కాళిదాసు ఆకాశగంగలో తామరలుంటాయి, వాటిని సప్తర్షులు శివపూజకు కోసుకుంటారు అని రాశాడు. కుమార సంభవంలో తారకాసురుడు ఆకాశగంగలో ఉండేటువంటి స్వర్ణ కమలాలను పెరికి తన ఉద్యానవనంలో నాటుకున్నాడంట అని కాళిదాసు రాశాడు. అంటే కవి సమయాలను మనం కాళిదాసు వాడాడు అనడానికి చెప్తున్నాం ఇదంతా. ఇవి తెలుసుకోవడం వల్ల రేపు మనం కూడా ఏమైనా ఆకాశగంగను వర్ణించాల్సి వస్తే అందులో కమలాలు ఉన్నాయని వర్ణిస్తాం. మనం మూసీ నదిని వర్ణించమంటే కూడా కమలాలు ఉన్నాయని వర్ణిస్తాం. ఏమయ్యా అంటే కవి సమయం అంటాం. అప్పుడు అవతల వాడు మూసేయాల్సిందే, ఏం మాట్లాడడానికి వీల్లేదు. మేఘ సందేశంలో సిప్రా నదిని వర్ణిస్తూ కాళిదాసు దాంట్లో నీలోత్పలాలున్నాయి అని చెప్పన్నాడు. నీలోత్పలవతి అని వాడాడు. నీలోత్పలాలంటే నల్ల కలువలు. రక్తోత్పలాలు అంటే ఎర్ర కలువలు. రక్త అనేదానికి అక్కడ రూఢి అర్థం. రక్త అనేదానికి రక్తం అని కాదు, నెత్తురని కాదు అర్థం. రక్త అంటే ఎరుపు అనే అర్థాన్ని మనం స్వీకరించాలి. హంసలు ఉన్నాయా? హంసలు ఉన్నాయా? హంసలు ఉన్నాయా? హంసలు ఉన్నాయా? ఉన్నాయట. హంసలు ఉన్నాయట. ఇది అలౌకికం అంటారు. దీన్ని ఏమంటారు? అలౌకికం. లోకంలో ఏదైతే కనిపించదో అది అలౌకికం, కానీ ఉందనేటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. మనకు నీరక్షర న్యాయం చెప్పేటప్పుడు ఏం చెప్తాం? హంసని చెప్తాం. పాలను నీళ్ళు కలిపినటువంటి దాన్ని హంస ముందర ఎత్తుకొని పెట్టినామంటే అది పాలను మాత్రమే తీసుకొని నీటిని వదిలేస్తుంది అని హంసని చెప్తాం. ఎక్కడుంటాయి హంసలు? మానస సరోవరంలో ఉంటాయని చెప్తాం. మానస సరోవరానికి యాత్రకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఏముంటాయి? కొంగలు ఉంటాయి అంతే, కొంచెం పెద్ద సైజు కొంగలు. హంసలు పోయిరండి సార్ ఒకసారి. హంస నడక అని కూడా అంటారు. ఈ హంస లేకపోతే మనం ఆడవాళ్ళని కూడా వర్ణించలేం. మొన్ననే మనం అప్రస్తుత ప్రసంగంలో చెప్పుకున్నాం. ఆడవారి నడకను హంస నడక అంటారు, మరి మగవారి నడక వారి వెనక నడక అనేది చెప్పుకున్నాం. కాబట్టి హంస అనేది ఎవడూ చూడకపోయినా అందరూ హంసను వాడేస్తూ ఉంటారు. దీన్ని అలౌకికం అంటారు. అంటే లోకంలో కనిపించదు కానీ వినిపిస్తూ ఉంటుంది. దీన్ని కవి సమయం అంటారు. గుర్తుపెట్టుకోవాలి దీన్ని. సరే, ఈ జలాశయాల్లో హంసలు ఉండేటట్టు వర్ణించడం అనేది మనకు అనూచానంగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. ఏ జలాశయాన్ని వర్ణించినా హంసలు, సారసములు అంటే బెగ్గురు పక్షులు
ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి వర్ణించడం అనేది చాలా సహజంగా జరిగేటువంటిది. ఈ హంసలు తామరతూళ్ళను తింటాయి. తామర పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వుకు ఒక కాడ ఉంటుంది కదా, ఆ కాడను తింటాయి. మెత్తగా ఉండేటువంటి ఆ కాడను హంసలు తింటాయి. అది వాటి ఆహారం. ఏనుగులా? అవి తినవు, తెంపేస్తాయి అంతే. అంతే. ఓ కుక్క ఉందనుకోండి సార్, దానికి అన్నం పెట్టినాం అనుకోండి, అది తిందు, ఇంకొక దాన్ని తిననివ్వదు. రెండు కుక్కలు ఏం చేస్తాయి? కాట్లాడుకుంటాయి. ఈలోపు ఆ ఆకు చిరిగిపోతుంది, అన్నం మట్టిలో కలిసిపోతుంది. అదే కాకి అన్నం పెట్టినాం అనుకోండి, కాకి ఏం చేస్తుంది? అది వెంటనే తిందో, మళ్ళీ కాకా అంటుంది, ఇంకా కొన్ని కాకులు వస్తాయి, అన్నీ కలిసి భోంచేస్తాయి. అందుకు కాకిలాగా బతకాలి కానీ కుక్కలాగా పోట్లాడకూడదు అని చెప్పి అంటారు. ఇది లోకంలో ఉండేది. ఇదేమిటిది? లోకంలో ఉండేది. కానీ లోకంలో లేనటువంటి దాన్ని అలౌకికం అని అంటాం ఇక్కడ. తర్వాత ఈ స్ఫురదరుణాంశు రాగరుచి పొంపిరిపోవా, ఈ పద్యం ఎక్కడిదో గుర్తుందా? స్ఫురదరుణాంశు రాగరుచి, ఎర్రన ఈ పద్యంతో ప్రారంభం చేశాడు అరణ్యపర్వ శేషాన్ని. స్ఫురదరుణాంశు రాగరుచి అని. దాంట్లో ఉద్దురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ చలంగగా అని చెప్పి అన్నాడు. ఉద్దురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ చలంగగా. ఏం సార్? రాశాడు. ఇది ఎర్రన ఈ విధంగా ప్రయోగించాడు హంసల గురించి. మసృణ బిసాహార మాంసల హంసిక సంసదాసార కాసార తటుల అని పెద్దన స్వారోచిషు మనుసంభవం అనేటువంటి మను చరిత్రలో స్వరోచి వనవిహారం చేసేటువంటి ఘట్టంలో వర్ణించాడు. మసృణ మృదువైనటువంటి, బిసాహార, బిస అంటే తామరతూడు, బిసతంతు అని అంటాం. తామరతూడును బిస అంటాం. బిసాహార అంటే ఆ మృదువైనటువంటి తామరతూడులను ఆహారముగా తీసుకొని మాంసలా బలిసినటువంటి, మాంసల అంటే బలిసినటువంటి ఆ మృదువైనటువంటి బిస తంతువులను తినడం వల్ల మాంసల కండబట్టినటువంటి, బలిసినటువంటి ఏవి? హంసికా సంసత్, హంసల సముదాయము. సంసద్ అంటే సముదాయం, సంసద్ అంటే సభ, సముదాయము అని అర్థం. సంసద్ ఆసార కాసారములు, ఆ సముదాయాలు ఉన్నటువంటి కాసారము. కాసారం అంటే కొలను. కాసార తటుల, దాని యొక్క తట అంటే గట్టు మీద విహరించాడు స్వరోచి అని అర్థం. తర్వాత జలాశయాల్లో శైవాలము. శైవాలము అంటే నాచు. శైవాలం అంటే నాచు. నాచు ఎక్కడుంటుంది? ప్రవహించే చోట ఉంటుంది. నాచు ప్రవహించే చోట ఉంటుంది, జలాశయాల్లో ఉండదు. జలాశయాల్లో నాచు ఉన్నట్లు కవి వర్ణిస్తాడు. తర్వాత పర్వతాల్లో బంగారము రత్నాలు దొరుకుతూ ఉన్నట్టు. అనంతరత్న ప్రభవశ్యయస్య హిమంన సౌభాగ్య విలోపిజాతం అని కుమార సంభవంలో కాళిదాసు వర్ణన. ఆ హిమవత్ పర్వతం ఎట్లాంటిదంటే అనంతరత్న ప్రభవస్య యస్య, అనంతమైనటువంటి రత్నాలకు నిలయమైనటువంటిదట. ఏది? హిమవత్ పర్వతం. ఏముంది దాంట్లో? మంచుంది, కానీ రత్నాలు ఉన్నాయని రాస్తారు. కాబట్టి పర్వతాల్లో రత్నాలు ఉన్నాయని రాయడం, దానికి హిమాద్రి అని పేరు. దేనికి?
హిమాలయాలకి. ఎందుకు హిమాద్రి అన్నాం? అద్రి అంటే పర్వతం, హిమ అంటే మంచు, కాబట్టి హిమాద్రి అంటే సరిపోయింది. దానికే హేమాద్రి అని పేరు. బంగారు కొండ అంటే ఆ కొండలో బంగారం ఉంటుంది అని. హేమాద్రి అని దేన్ని అంటాం చెప్పండి? మేరు పర్వతాన్ని హేమాద్రి అంటాం. మేరు పర్వతము, మేరు పర్వతం, మేరు పర్వతం బంగారు కొండ. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఎక్కడన్నా ఉంటే మనం పోయి తలా 10 కేజీలు తెచ్చుకోలేమా? ఎట్లెందుకుంటాం? సార్ అది బంగారు రంగులో కనిపించడమే కానీ అది బంగారం కాదు. అంతే అంతే. కానీ మేరు పర్వతం ఏమిటి? బంగారు కొండనే పేరు దానికి. ఎక్కడుంది? భూమండలం మీద ఎక్కడా మేరు పర్వతం లేదు. అవును సార్, మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగం అని చెప్తాం. ఆ మేరు పర్వతం ఎక్కడుంది? ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. అది ఒక ఊహా పర్వతం. అదే అలౌకికమైనటువంటి వాటిని ఉన్నట్లు వర్ణించడం కవి సమయం. తర్వాత పర్వతాల్లో ఏనుగులు ఉన్నట్లు వర్ణించడం. ఏనుగులు పర్వతాల్లో ఉండవు, సానువుల్లో ఉంటాయి, పర్వత సానువుల్లో ఉంటాయి, అడవుల్లో ఉంటాయి. మీకు పర్వతానికి ఆ అడవికి తేడా తెలుసు కదా సార్. చదును ఉండాలి. ఆ చదునుండే చోట ఏనుగులు నివసిస్తాయి, ఏటవాలుగా ఉండే చోట నివసించవు అవి. అది యోగ్యమైనటువంటి చోటు కాదు, కానీ అక్కడ ఉన్నట్టు చెప్తారు. వప్రక్రీడా పరిణత గజప్రేక్షణీయం దదర్శ అని మేఘ సందేశంలో కాళిదాసు రాశాడు. సరే, ఈ పర్వతాల్లో ఏనుగులు ఉంటాయని రాయడం కూడా అంటే పర్వత వర్ణన చేసేటప్పుడు ఆ పర్వతంలో ఏనుగులు ఉన్నాయి, ఏనుగుల కోసం సింహాలు ఉన్నాయి, వాటిని వేటాడేటువంటి వాళ్ళు ఉండారు అని హిమవన్నగ వర్ణనలో కూడా చేస్తాడు. ఎవరు? కాళిదాసు. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన చేస్తాడంటే, అక్కడ వేటగాళ్ళు ఉండారు అని చెప్పడానికి ఆ వేటగాళ్ళు సింహాలని వేటాడతారట. వేటగాళ్ళు సింహాలని వేటాడతారు. అయితే ఆ సింహాల జాడ తెలుసుకోవాలి కదా, వాళ్ళు ఎక్కడున్నాయి సింహాలు తెలుసుకోవాలి కదా. ఆ సింహాల జాడ ఎలా తెలుస్తుంది వాళ్ళకేనంటే, ఆ సింహాలు ఏనుగుని చంపుతాయి, ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చుతాయి. ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అనేది ఒక కవి సమయం. మళ్ళీ ముత్యాలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఏనుగు కుంభస్థలంలో, వెదురులో, వీటిలంతా ముత్యాలు ఉంటాయి అని ఒక కవి సమయం ఉంది. ఆ కవి సమయాన్ని ఆధారంగా చేసుకొని కాళిదాసు ఏమి చమత్కారం చేశాడంటే, ఒక సింహము ఏనుగుని కుంభస్థలాన్ని చీల్చింది. చీల్చినప్పుడు ఏమవుతుంది? ఆ గోర్లు ఉంటాయి కదా, సింహం గోర్లు, ఆ గోర్లలో ఈ ముత్యాలు దూరిపోయాయి, ఇరుక్కుపోయాయి. మనం మట్టిలో ఇటు గోకామంటే గోర్లోకి మట్టి వస్తాండ్లే, ఆ విధంగా ఇట్లా చీల్చినప్పుడు ఈ ముత్యాలు అందులో ఉండిపోయాయి. అదేమో ఆ మెదడుని, మృదువైనటువంటి ఆ మాంసాన్ని తినేసింది. ఏది? సింహం తినేసింది. ఇప్పుడు దాన్ని చీల్చినప్పుడు ఈ కాలుకి ఏమవుతుంది? రక్తం అవుతుంది. గోర్లలో ముత్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది తినేసి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏది? సింహం. ఆ నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కాలికి ఏమైంది? రక్తం అంటుకునేది కదా. ఈ రక్తము ఆ మంచు మీద పడింది, ముద్రలుగా పడింది. అర్థమైందా? ఇప్పుడు కాసేపటికి మంచు కరిగింది. మంచు కరిగినప్పుడు ఈ ముద్రలు, రక్తపు మరకలు కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఎట్లా దారి ఎడ తెలుస్తుంది వేటగాళ్ళకి? ఆ ముత్యాలు ఈ గోర్లలో నుంచి అక్కడ రాలిపడ్డాయి. ఎట్లా రాలిపడతాయి? మామూలుగా ఇట్లా ఉండేటప్పుడు దీనిలో ఉండేటువంటి రాయి బయట రాదు. ఈ గోరును మనం ఇట్లా నొక్కామనుకో, అప్పుడు ఈ మాంసానికి గోరుకు మధ్య కొంచెం స్థలం ఏర్పడి అక్కడ తగులుకొని ఉండేటువంటి రాయి కింద పడిపోతుంది. అట్లాగే
ఈ ఇట్లా వంకరగా ఉండేటువంటి గోరు ఇట్టుంటుంది. ఇది నేల మీద ఇట్లా తగిలినప్పుడు గోరు ఏమవుతుంది, గోరు అట్లా పైకి లేస్తుంది. పైకి లేచినప్పుడు ఈడక స్థలం ఏర్పడుతుంది, గ్యాప్. ఆ గ్యాప్లో నుంచి అప్పటి వరకు గట్టిగా పట్టుకొని ఉండేటువంటి ముత్యం ఏమవుతుంది, జారి పడిపోతుంది. ఆ ముత్యానికి ఏమైంది, దానికి కూడా రక్తం అంటుకొని ఉంటుంది, ఈ రక్తం ఏమవుతుంది, అది దీంట్లో పడింది కదా మంచులో, అందువల్ల రక్తం మాత్రం కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది, ముత్యం అక్కడే ఉంటుంది, అది బరువు కదా, అది కొట్టుకుపోదు. కాబట్టి వేటగాళ్ళు ఏం చేసేవాళ్ళట హిమాలయ పర్వతాల్లో, ఆ ముత్యాల జాడ పట్టుకొని పోయి సింహాల్ని వేటాడేవాళ్ళట. ఇంత కల్పన చేశాడు, అది అద్భుతం. ఒక కవి సమయాన్ని ఆధారంగా చేసుకొని. అంటే ఏనుగు కుంభస్థలంలో ముత్యాలుంటాయి అనేటువంటి ఒకానొక కవి సమయాన్ని ఆధారంగా చేసుకొని ఇంత అద్భుతమైనటువంటి కల్పనను కాళిదాస్ చేశాడు. తర్వాత చీకటిని వర్ణించేటప్పుడు సూచీభేద్యము, సూచి అంటే సూది మొనతో కూడా చేల్చలేనటువంటి చీకటి అని చెప్పి వర్ణిస్తారు. చీకటి అదొక పదార్థం కాదు, దాన్ని ఛేదించడానికి, అర్థమైందా? కానీ సూచీభేద్యమైనటువంటి తమస్సు అని చెప్పి వర్ణిస్తారు. తర్వాత మనం కూడా ఏమంటాం, కనులు పొడుచుకున్నా కనిపించని చీకటి అని చెప్పి అంటాం. కనులు పొడుచుకున్నా కనిపించని చీకటి అంటే విప్పార్చి పెద్దది చేసి చూస్తే అని అర్థం. పొడుచుకుంటే అంటే కన్ను పొడుచుకుంటే మళ్ళీ ఉంది, కన్ను పొడుచుకుంటే కన్ను పోతుంది, మళ్ళీ అసలు కనిపించదు కదా. కన్ను పొడుచుకుంటే కనిపించని చీకటి అంటే అర్థం ఏంటంటే, నీకు కళ్ళున్నా గుడ్డివాడి అయిపోయినావు, ఏమీ కనిపించడం లేదు అని అర్థం. కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకటి అంటే కళ్ళు ఉన్నాయి కానీ అవి పొడుచుకొని గుడ్డివాడి అయిపోతే ఏ విధంగా కనిపించదో అంత దట్టంగా ఉంది చీకటి అని అర్థం. తర్వాత వెన్నెల. సాధారణంగా శృంగార విషయాల్ని వర్ణించేటప్పుడు వెన్నెలను వర్ణన చేస్తూ ఉంటారు. నాయకులు వనవిహారం చేసేటప్పుడు వెన్నెల్లో విహరించినట్టు చేస్తూ ఉంటారు. అప్పుడు మనకు వాంగ్మయంలో 2 పక్షులు ఉన్నాయి, చకోరము చాతకము అని 2 పక్షులు ఉన్నాయి. చాతకము చకోరము. ఈ చాతక పక్షి యొక్క లక్షణం ఏమిటంటే, వర్షం పడినప్పుడు నోరు తెరుచుకోనుండి తొలకరి చినుకులు పడినప్పుడు నేల మీద పడకముందే అది 2-3 చినుకుల్ని నోట్లో పట్టుకొని తన దప్పికి తీర్చుకుంటుంది. భర్తృహరి చాతకస్త్రి చతురాన్ యాచతే జలధరం పిపాసయ సోపి పూరయతి విశ్వమంభస హంతహంత మహతాముదారత అని చెప్పి అంటాడు. చాతక పక్షి తనకు దప్పికై 2-3 సుక్కలు అడిగిందంట. ఎవరిని? జలధరం, మేఘాన్ని. దప్పిగ్గా ఉంది, 2 సుక్కలు నీళ్లు కావాలా అని చాతకం ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే మేఘం ఏం చేసింది? ఎంతో ప్రేమతో సోపి పూరయతి విశ్వమంబస, ఈ విశ్వాన్నంతా నీటితో నింపిందంట మేఘం. అంటే మహాత్ములు ఒక్కరి ప్రయోజనం కోసం కాకుండా లోక ప్రయోజనం కోసం పనులు చేస్తూ ఉంటారు అని చెప్పడం కోసం ఆ మాట చెప్పాడు. కాబట్టి చాతకః త్రిచతురాన్, 3-4 చుక్కలు అడిగింది. కానీ మేఘం ఏం చేసింది? మొత్తం భూమినంతా నీటితో నింపింది అని చెప్పి చెప్తాడు. ఇంకో పక్షి ఏమిటి? చకోర పక్షి. ఇది చంద్రుణ్ణి చూసి వెన్నెలను తాగుతూ ఉంటుంది. చంద్రికాపానము, చంద్రికాపానం. అదేవిధంగా చంద్రికా స్నానం. చంద్రిక అంటే వెన్నెల, చంద్రుడి నుంచి వచ్చేది అని అర్థం.
జ్యోత్స్నా వర్షం, వెన్నెల వాన, జ్యోత్స్నా ప్రవాహం, ఇవన్నీ మన కావ్యాల్లో కనిపించేటువంటి ప్రయోగాలు. జ్యోత్స్నా ప్రవాహం, వెన్నెల ప్రవహిస్తూ ఉంది అంటాడు. చకోర పక్షి, నోట్ చేసి పెట్టుకోండి అది. విరహంలో, విరహాన్ని వర్ణించేటప్పుడు, నాయికా నాయకులకు విరహాన్ని వర్ణించేటప్పుడు ఆమె చకోరంలా ఎదురు చూస్తుంది అతని కోసం అని చెప్పి అంటాడు. అంటే వెన్నెల కోసం ఎదురు చూసేటువంటి చకోర పక్షిలా ప్రియుడి కోసం ప్రియురాలు ఎదురు చూస్తూ ఉంది అని చెప్తాం. రైట్. ఇక ఆకాశగంగలో దిగ్గజాలు పోయి స్నానం ఆడినట్టు వర్ణిస్తూ ఉంటారు. దిగ్గజాలు అంటే మనకు 8 దిక్కులు ఉన్నాయి. 8 దిక్కులు అంటే 4 దిక్కులు 4 మూలలు, మొత్తం 8. ఈ 8 దిక్కుల్లో భూమిని 8 ఏనుగులు దీన్ని మోస్తూ ఉన్నాయనేది మన ఊహ. ఇది కూడా అలౌకికమైనటువంటిదే. ఈ 8 ఏనుగులు ఏం చేస్తాయి? అప్పుడప్పుడు ఆకాశగంగలోకి పోయి స్నానం చేస్తాయి. అర్థమైందా? ఇట్లాంటి వర్ణన చేస్తారు. తర్వాత మీకు కవి కల్పలత అనే ఒక పుస్తకం దొరుకుతుంది. కవి కల్పలత సంస్కృతంలో ఉంటుంది, తెలుగు అనువాదం కూడా ఉంది దానికి. కవి కల్పలత. దీంట్లో ఈ వర్ణనలకు సంబంధించినటువంటి దేన్ని గుండ్రంగా ఉండేటివేది, దేన్ని గుండ్రంగా ఉంది అని వర్ణించాలా, దేన్ని బల్లపరుపుగా ఉంది అని వర్ణించాలా, దేన్ని నల్లగా ఉంది అని వర్ణించాలా, దేన్ని తెల్లగా ఉంది అని వర్ణించాలా, పొడవైన దానిగా దేన్ని వర్ణించాలా, పొట్టిదానిగా దేన్ని వర్ణించాలా, ఇది వీటన్నిటికీ లిస్ట్ ఉంటుంది దాంట్లో. కవి కల్పలత అనే పుస్తకంలో సంపాదించుకున్నారంటే చూడండి, ఎలాగంటే ఆన్లైన్లో దొరుకుతుంది అనుకుంటా. ఆన్లైన్లో దొరుకుతుంది కవి కల్పలత. మీకు పీడిఎఫ్ కూడా దొరకచ్చు అది, కవి కల్పలత. కీర్తి నవ్వు, కీర్తి నవ్వు ఈ రెండు తెల్లనివి. మనం వర్ణించేటప్పుడు ఆయన కీర్తి తెల్లగా ఉంది అని వర్ణించాలా, నవ్వు కూడా తెల్లగా ఉంది అని వర్ణించాలా. పుణ్యం కూడా తెల్లనిది. కీర్తి, నవ్వు, పుణ్యం ఇవి తెల్లగా ఉన్నాయని వర్ణించాలా. అదేవిధంగా అపకీర్తి, పాపం, దుఃఖం ఈ మూడు నల్లనివి. అపకీర్తి, పాపం, దుఃఖం ఈ మూడు నల్లనివి. కోపము, తర్వాత కోపము, అనురాగము, ప్రతాపం ఈ మూడు ఎర్రనివి. ఇవేంటి? అనురాగం, కోపం ఇవేంటి? ఫీలింగ్స్, భావాలు. వాటికి రంగు ఉంటుందా? రంగు ఉంటుందా? ఉంది అని వర్ణించాలంటే. కోపం కనిపించదు, మనం కన్నెర్ర చేయడం అని అంటాం. కన్నెర్ర చేయడం అంటే కోపం, కళ్ళు జేగురించాయి అంటాం. కళ్ళు ఎప్పుడెప్పుడు ఎర్రగా అవుతాయి? కోపము, నిద్రలేమి, శృంగారం ఈ మూడు సందర్భాల్లో కళ్ళు ఎర్రగా మారుతాయి. అందువల్ల తర్వాత ప్రతాపాన్ని అగ్నితో పోలుస్తాం, వేడితో పోలుస్తాం. తర్వాత మీకు ప్రసిద్ధమైనటువంటి పద్యం తెలిసే ఉంటుంది. ఇది వశ్చరిత్రలో ఉంటుంది, కానీ దీన్ని తిమ్మన దగ్గర భట్టుమూర్తి కొనుక్కున్నాడని చెప్పి ఒక కథ ఉంటుంది. నానాసోన వితానవాసనల ఆనందించు. ఎవరికైనా తెలిసిన ఈ పద్యం? చెప్పండి. నానాసోన వితానవాసన.
వెరీ గుడ్, వెరీ గుడ్. దీంట్లో ఉండే విచిత్రం ఏమంటే గంధఫలి లేదా మధువ్రతం అంటే తుమ్మెద అని అర్థం. తుమ్మెద అన్ని పువ్వుల మీద వాలుతుంది కానీ సంపంగె పువ్వు మీద వాలదు. ఇది కూడా ఒక కవి సమయం. సంపంగె పువ్వు మీద తుమ్మెద వాలదనేది ఒక కవి సమయం. కానీ వాలుతుంది, అది వేరే విషయం, వదిలేయండి. దాన్ని ఆధారంగా చేసుకొని అంత గొప్ప పద్యం రాశాడు. అనేకమైనటువంటి పుష్పాల మీద వాలేటువంటి ఆ తుమ్మెద నా మీద ఎందుకు వాలదు అని బాధపడి ఇది తపస్సు చేసిందంట. ఏది? సంపంగి పువ్వు. సంపంగి పువ్వు తపస్సు చేసి ఆ అమ్మాయి గిరిక ఉంది కదా, ఆ గిరికకు ముక్కుగా పుట్టింది. గిరికకు ముక్కుగా పుట్టింది. ముక్కుగా పుడితే అప్పుడేం చేసినాయి? ఆ గిరికకు ప్రేక్షణ అంటే ఏమిటి? కన్నులు. ఆ కను రెప్పలు ఉన్నాయి కదా, ఈ కను రెప్పల్ని దేంతో పోలుస్తాం మనం? తుమ్మెదల బారుతో పోలుస్తాం. ఆ తుమ్మెదల బారులాగా ఆ అమ్మాయి కనురెప్పలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చి వాలేయి అవి? ముక్కు మీద వచ్చి వాలేయి. ముక్కు ఏమిటి? సంపంగి పువ్వు. కనుబొమ్మలు ఏమిటి? తుమ్మెదలు. ఇప్పుడు తుమ్మెదలు వాలినాయా లేదా? తపస్సు ఫలించిందా లేదా? అది అక్కడ అంత చమత్కారం చేశాడు. ఎంత గొప్ప ఊహో చూడండి. తుమ్మెదలు తన మీద వాలవాలని చెప్పి ఆ సంపంగి పువ్వు తపస్సు చేసి గిరికాదేవికి ముక్కుగా పుట్టింది. అంటే ఆ సంపంగి పువ్వు లాంటి ముక్కు గిరికాదేవికి ఉంది అని అర్థం. తుమ్మెద బారుల్లాంటి కనుబొమ్మలు ఉన్నాయి అని అర్థం. కనుబొమ్మలు తుమ్మెద బారుల్లాగా ఉన్నాయి అని అర్థం. ఆ ఒక్క మాట చెప్పేదానికి ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయని చెప్పాలా. దానికి ఎంత పెద్ద పద్యం రాశాడు, నానా సోన వితాన వాసనలా అని. ఎంత అద్భుతమైనటువంటి కల్పన. అక్కడ కవి సమయం లేకపోతే ఇంత కల్పన ఉండేది కాదు. అది కవిత్వానికి మామూలు వర్ణనకి లోకోత్తర వర్ణన నిపుణ కవి అని చెప్పి అనుకున్నాం కదా. లోకోత్తరమైనటువంటి ఊహ, ఈ లోకంలో లేని దాని గురించి ఊహించడం, అది కవిత్వం అంటే. దీనివల్ల ఏం ప్రయోజనం అంటే ఆనందం ప్రయోజనం. దీనివల్ల ఏం ప్రయోజనం? ఆనందం ప్రయోజనం. ఏ అమ్మాయికైనా ముక్కుగానే ఉంటుంది. సంపంగిలాగా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది అన్నారు. ఎట్లా ఉంటుంది చంద్రబింబం? ఎట్లా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది, తెల్లగా పాలిపోయి ఉంటుంది, దాని మీద స్ఫోటకం మచ్చల్లాగా మచ్చలుగా ఉంటుంది. నిజంగా ఆ విధంగా ఉంటే అమ్మాయి ముఖం చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. మరి ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉందని ఎందుకన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే చంద్రునిలో ఉండేటువంటి శీతలత్వము ఆకర్షణ ఆమె ముఖంలో ఉన్నాయని చెప్పడం. అది ఉపమానానికి ఉండే ఉపమానం యొక్క ప్రయోజనం. ఉపమానం యొక్క ప్రయోజనం ఏమిటి? ఆకారం కాదు ప్రయోజనం, లక్షణం ప్రయోజనం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత మీకు కావ్యాల్లో కొన్ని దోహద క్రియలు అని ఉంటాయి. దోహదం అంటే నీళ్లు పోయడం. చెట్లకు నీళ్లు పోయడాన్ని దోహదము అంటాం. దోహదము అంటే చెట్లకు నీళ్లు పోసి పెంచడం. దోహదం అంటే ఏం వాడతాం మనం? సహాయం చేయడం, సహకారం చేయడం అని అర్థం. తోడ్పాటు అనే అర్థం. అంతే. చెట్టు పెరగడానికి తోడ్పాటును అందించడమే కదా నీళ్లు పోయడం అంటే. అంతే, ఇంకేం లేదు. దాన్ని దోహద క్రియ అంటాం. కావ్యాల్లో ఏముంటుందంటే ఆడవాళ్లలో పద్మిని జాతి స్త్రీలను ఉంటారు. రకరకాలుగా ఉన్నాయి. పద్మిని, శంకిని, చిత్తిని, అస్థిని అనేటువంటి ఇవి కూడా అప్పుడప్పుడు మనం తెలుసుకుంటే మంచిది. కానీ ఎక్కువ లోతులకు తెలుసుకోవద్దండి. ఎందుకంటే ఇవి ఎక్కువ చదివే కొద్దీ కనిపించిన వాళ్ళంతా వీళ్ళు పద్మిని జాతి అవునా కాదా అని చూడడం మొదలు పెడతారు మీరు. అది కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అంశం.
అందువల్ల వాటిని ఊరికే లక్షణం కోసం, కావ్యాలను చదువుకోవడం కోసం, అది అర్థం కావడం కోసం మనం చదువుకోవాలి తప్ప దాన్ని పరిశీలించడం కోసమని కాదు. దీంట్లో పద్మిని జాతి స్త్రీలు వన విహారం చేసేటప్పుడు కొన్ని చెట్లను తాకితే అవి పుష్పిస్తాయి. తాకితే చాలు పుష్పిస్తాయట. ముఖ మదిరాసేచన, పొగడ చెట్టు ఉందనుకో, పద్మిని జాతి స్త్రీలు పొగడ చెట్టును ముఖ మదిరాసేచన అంటే వాళ్ళు కళ్ళు దాగుంటారు కదా, ఆడవాళ్ళు కళ్ళు దాగుంటారు కదా, దాన్ని ఉమ్మినారంటే పొగడ చెట్టు పుష్పిస్తుందట. అవునా? జరగదు, ఆ విధంగా చెప్తారు. అదేవిధంగా అశోక చెట్టు ఉంటుంది. ఆ అశోక వృక్షం కాలుతో తన్నారంటే, కాలు తగిలిందంటే, పద్మిని జాతి స్త్రీ కాలు తగిలితే అశోక వృక్షం పుష్పిస్తుంది అని చెప్తారు. తర్వాత తెలక వృక్షం అని ఉంటుంది, బొట్టిగ చెట్టు ఏదో అంటారు దాన్ని ఆమె చూస్తే చాలు అది పుష్పించేస్తుందట. అట్లాగే ఎర్రగోరంట చెట్టును ఆమె కౌగిలించుకుంటే పూలు పూస్తాయని ఉంది. సరే, దీనికి మేఘ సందేశానికి వ్యాఖ్యానం రాస్తూ మల్లినాథ సూరి స్త్రీణాం స్పర్శాత్ ప్రియంగు వికసతి వకులం సీదు గండూషశేఖాత్ అనేటువంటి శ్లోకంలో ఈ వివరాలన్నీ ఇచ్చాడు. మీరు లక్షణ గ్రంథాలు చదివినప్పుడు అవన్నీ మీకు తెలుస్తాయి. తర్వాత ఇక వర్షాకాలం వచ్చిందంటే హంసలన్నీ మానస సరోవరానికి వెళ్తూ ఉండాయి అనేటువంటి వర్ణన ఒకటి కనిపిస్తుంది. రైట్. ఇంకా కొన్ని టీ వచ్చింది కాబట్టి సింపుల్గా కొన్ని చెప్పి వదిలేస్తాను. మిగతావన్నీ కూడా మీరు కవి సమయాల పుస్తకం దొరుకుతుంది, వాటిలో చదువుకొని మీరు చెప్పుకోండి. ఇక సముద్రానికి మకరాలయం అని ఒక పేరుంది. సముద్రానికి మకరాలయం అని పేరుంది. మకరాలయం అంటే మొసళ్ళు ఉండే చోటు అని. సముద్రంలో మొసళ్ళు ఉంటాయి అని చెప్తారు, కానీ సముద్రంలో కాదు, నదుల్లో ఉంటాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తామ్రపర్ణి నదిలో ముత్యాలుంటాయి అని చెప్పి వర్ణన ఉంటుంది. తామ్రపర్ణి వర్ణన ఆలాస్య మాహాత్మ్యం అనే గ్రంథంలో తామ్రపర్ణిని గురించి వర్ణిస్తూ అందులో ముత్యాలు ఉన్నాయి అని రాశారు. కానీ ముత్యాలు ఎక్కడుంటాయి? సముద్రంలో ఉంటాయి. తర్వాత బూర్జ వృక్షాలు అనే వృక్షాలు హిమాలయాల్లో ఉంటాయి అని చెప్పి కాళిదాసు వర్ణించాడు. ఆ బూర్జ పత్రాలు ఉంటాయి కదా, రేకులు, ఆ రేకుల మీద విద్యాధర స్త్రీలు ప్రేమలేఖలు రాసేవాళ్ళట. అంటే బూర్జ పత్రాలు అనేటివి ఉన్నాయి, అవి అక్కడ మాత్రమే ఉంటాయి అని రాయడం. పూర్వపు రోజుల్లో వాటిని వ్రాతకు వినియోగించేవారు అని. తామరలు పగులు మాత్రమే వికసిస్తాయి అని ఒక మాట ఉంది. రాత్రి కూడా వికసించుంటాయి, రాత్రి కూడా వికసించుంటాయి. తర్వాత వర్షాకాలంలో మాత్రమే నెమలి పురువిప్పి ఆడుతుంది మేఘాన్ని చూసినప్పుడు మాత్రమే అని ఉంటుంది. ఎండాకాలంలో కూడా నెమలి ఆడుతుంది, కానీ మనం ఎండాకాలంలో నెమలి డ్యాన్స్ చేసిందేనే చెప్పకూడదు. అది దాన్నే కవి సమయం అంటాం. ఆకాశం ఎంత ఎత్తులో ఉంది? ఆకాశం ఎంత ఎత్తులో ఉంది? ఆకాశం అనేది ఎంత ఎత్తులో ఉంది అంటే ఆకాశం ఎత్తులో లేదు, మన చుట్టూ ఉండేదాన్నే ఆకాశం అంటాం. అర్థమైందా మీకు? ఆకాశం ఎక్కడుంది అంటే భూమి మీద నుంచి, భూమికి ఆనుకొని భూమి మీద నుంచి ఉండేదంతా ఆకాశమే. ఆకాశం అంటే ఒరిజినల్ మీనింగ్ ఏమిటి? అవకాశ ప్రదాతృ ఆకాశం. అవకాశ ప్రదాతృ ఆకాశం. అవకాశమును ఇచ్చునది ఆకాశము. అవకాశ ప్రదాతృ, ప్రదా రాశి తూ రాశి, దానికి వట్రసుడి.
విసర్గం. ప్రదాతృ ఆకాశం. అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం. అవకాశం అంటే ఏంటి? ఉండేదానికి చోటు కల్పించేది. ఇప్పుడు మైక్ ఎక్కడుంది? ఎక్కడుంది మైకు? భూమి మీద ఆకాశంలో ఉంది. భూమి మీద ఆకాశంలో ఉంది. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఆకాశంలో ఉన్నాం. భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి? స్పేస్. స్పేస్. స్పేస్ అంటే ఏంటి? స్థలం. స్థలం. అది ఉండడానికి స్థలం. కాబట్టి ఆకాశం అంటే మన చుట్టూ ఉండేది. కానీ కావ్యాల్లో ఆకాశాన్ని గురించి ఏమని వర్ణిస్తారు? శతధనువుల ఎత్తులో ఆకాశం ఉంది అని వర్ణిస్తారు. ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్టు పర్వతం ఉంది, ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్టు ఆ నగరంలో మేడలు ఉన్నాయి అని అంటారు. ఆకాశాన్ని తాకేదేమిటి? ఎంత హైట్లో ఉంది ఆకాశం? ఆకాశం ఎక్కడ లేదు, ఎక్కడ ఉంది. అర్థమైందా? అంటే ఇదొక ఊహ. ఇదొక ఊహ. మనకు కూడా చిన్నప్పుడు పైకి చూస్తే నీలం రంగులో ఆకాశం కనిపిస్తుంటే ఆ బిల్డింగ్ మీదకి పోతే ఆకాశాన్ని అందుకోవచ్చు అనే ఊహ వస్తుంది. ఎప్పుడు? చిన్నప్పుడు ఎత్తైనటువంటి బిల్డింగ్ కనిపించినప్పుడు, లేదా చెట్టు పైకి ఎక్కితే ఆకాశం అందుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. నిజమా? అది కాదు. తర్వాత కోకిలలు వసంతంలో కూస్తాయి అని రాస్తారు. మిగతా రోజుల్లో కోయవా? కూస్తాయి. కానీ వసంత వర్ణన చేసేటప్పుడు ఖచ్చితంగా కోకిలలు కూసినాయని రాయాల. ఉగాది కవి సమ్మేళనం పెట్టినారనుకోండి, ఉగాది కవి సమ్మేళనం పెడితే ఏం రాస్తారు? ప్రతి ఒక్కరూ కోయిల గురించి రాయకపోతే వాడు కవి కోకిలే కాదు. అది తరువాత ఇక కొన్ని 4-5 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పేస్తాను, మనం వెళ్ళిపోదాం. శూలము ధరించిన వాడు శివుడు, అందుకని అతన్ని శూలి అంటాం. శూలి అంటాం. శూలి అంటే శివుడు, శూలము ధరించినవాడు. చక్రి, చక్రము ధరించినవాడు ఎవరో? విష్ణువు. మనం క్రికెట్ ఇచ్చినాడు అనుకో దత్తపదిలో, ఈ పదమే ఉండేది. చక్రికెటు. చక్రికి ఎటు, చక్రికెటు, క్రికెట్టు. ఇందాక రాసుకున్నారే తమన్నా సమంత, ఆ పదాల దగ్గర చక్రికెట్ కూడా రాసుకోండి. క్రికెట్ కూడా. రైట్. అవును. శూలికైనా తమ్మి చూలికైనా. తమ్మి చూలి అంటే బ్రహ్మదేవుడు, తమ్మి అంటే తామర, చూలి అంటే దాంట్లో నుంచి పుట్టినవాడు అని అర్థం. చూలు అంటే గర్భం, పశువులకు వాడతాం మనం. ఆవు చూలుగా ఉంది అని వాడతాం, మనుషులకు వాడం. తమ్మి చూలి బ్రహ్మ, తామర నుంచి పుట్టినవాడు అని. అయితే ఇప్పుడు శివుణ్ణి శూలి అనొచ్చు అన్నాం కదా, శూలం ఉంది కాబట్టి శూలి అనొచ్చు. శివునికి సర్పాలు ఉంటాయి కదా, సర్పి అనొచ్చనా? సర్పి అనొచ్చనా? అనకూడదు. సర్పి రాసుకోండి. సర్పి అంటే నెయ్యి. నెయ్యి. సర్పి నెయ్యి. సర్పి అంటే నెయ్యి అనేటువంటి రూఢ్యర్థం ఉంది కాబట్టి, అంటే లోకంలో ప్రసిద్ధమైనటువంటి అర్థం ఉంది కాబట్టి, సర్పి అనేది లక్షణావృత్తి చేత ఈశ్వరుడు అని చెప్పినా కూడా, శివుడు అని చెప్పినా కూడా ఆ పదాన్ని వాడకూడదు. వాడకూడదు. అర్థమవుతుందా? తర్వాత చంద్రుడు. చంద్రునికి శశి అని పేరు. ఎందుకు చెప్పండి? శశము అంటే కుందేలు. శశము అంటే కుందేలు.
ఆ చంద్రునిలో ఉండే మచ్చ కుందేలు ఆకారంలో ఉంటుంది. అందుకని శశి అంటే కుందేలు కలిగినటువంటి వాడు శశి. అయితే అదే మచ్చకు అది జింక ఆకారంలో ఉందని కూడా మన వాళ్ళు అంటారు. అందుకని మృగలాంఛనుడు అని పేరు. లాంఛనం అంటే గుర్తు. మృగలాంఛనుడు. మృగలాంఛనుడు ఎవరు? చంద్రుడు. మృగలాంఛనుడు చంద్రుడు. మృగాంకుడు. మృగం దానికి పర్యాయ పదం హరిణము, జింకకి. హరిణాంకుడు, హరిణలాంఛనుడు, ఇవన్నీ చంద్రునికి పర్యాయ పదాలు. అయితే మృగము కలిగిన శశము ఉన్నటువంటి వాడు శశి అయినప్పుడు మృగము ఉన్నటువంటి వాడు మృగి అవుతాడు కదా. మృగి అని అనొచ్చు నా చంద్రుణ్ణి? అనకూడదు. ఎందుకంటే మృగి అంటే ఆడు జింక. మృగి అంటే ఆడు జింక. ఆడు జింక. మృగి అంటే ఆడు జింక. మృగి అంటే ఆడు జింక అనేది ప్రసిద్ధమైంది కాబట్టి, రూఢ్యర్థం కాబట్టి దాన్ని చంద్రునికి వాడకూడదు. అదేవిధంగా హరిణి. హరిణి అంటే కూడా ఆడు జింక. హరిణి అని మృగి అని చంద్రునికి వాడకూడదు. శివునికి ఇంకొక పేరుంది, ఇందుమౌళి, చంద్రమౌళి, రాజమౌళి. ఇవంతా శివుని పేర్లు. మౌళి అంటే జుట్టు, శిఖ. చంద్రశేఖర, రాజశేఖర, ఇందుశేఖర. మౌళి అంటే జుట్టు. శశిమౌళి అంతా ఇవన్నీ. జుట్టులో చంద్రుడు ఉండేటువంటి వాడుని. ఇప్పుడు శివుని జుట్టులో గంగాదేవి కూడా ఉంది. అందుకని గంగామౌళి అనొచ్చనా? అనకూడదు. అంతే. తర్వాత వర్ణన చేసేటప్పుడు, దేవతలను వర్ణించేటప్పుడు పాదాల దగ్గర నుంచి కేశాల వరకు వర్ణించాలి. అంటే ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? పాదాల దగ్గర మొదలు పెట్టాలి దేవతలను వర్ణించేటప్పుడు. దేవతలను వర్ణించేటప్పుడు కింది నుంచి పైకి, మానవులను వర్ణించేటప్పుడు పైనుంచి కిందికి. ఇవి నేను కొన్ని మాత్రమే మీకు చెప్పాను. ఇంకా దీని మీద విస్తృతమైనటువంటి సమాచారాన్ని మీరు కవి సమయాలని పుస్తకం దొరుకుతుంది. అది ఆన్లైన్లో కూడా ఉంది. అంటే మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్ అయిన పుస్తకం కూడా దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. నేను మీకు ఇప్పుడు 2 పుస్తకాలు చెప్పిన. ప్రధానంగా కవి కల్పలత 1, కవి సమయాలు 1. ఈ 2 ముఖ్యమైనటువంటి పుస్తకాలు వర్ణనల్ని అద్భుతంగా చేయడానికి. కవి సమయాలు దొరుకుతాయనే కదా సార్ చెప్తాండేదే. కొట్టి చూడండి, అది చెప్పనేది. సరే, వీటిని ఈ సామగ్రిని అంతా సమకూర్చుకొని చాలామంది ఏం చేస్తారంటే, ఈ పుస్తకాల పేర్లన్నీ చెప్పండి సార్ మాకు, మేము చదువుతామని చెప్తారు. వాటిని సంపాదిస్తారు కూడా కష్టపడి, కానీ ఏ రోజు వాటిని ఓపెన్ చేయరు. అందువల్ల నిరంతరమైనటువంటి పరిశ్రమ చేస్తూ ఉంటేనే మనం సమగ్రంగా దేన్నైనా సాధించగలుగుతామని తెలియజేసుకుంటూ, ఈరోజు క్లాస్తో మనకు ధారణాంశాల్లో వర్ణనకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం, అదేవిధంగా ధారణేతరాంశాల్లో ఆసువుకు సంబంధించినటువంటి సమాచారం పూర్తయింది. ధారణేతరాంశాల్లో మనం అప్రస్తుత ప్రసంగాన్ని ముందే చెప్పుకున్నాం, మొదటి రోజే చెప్పుకున్నాం. ఆసువు ఈరోజు చెప్పుకున్నాం. కాబట్టి ఆ 2 అంశాలు అయిపోయినాయి. ఇక మిగిలినటువంటివి నిషిద్ధాక్షరి అయిపోయింది, సమస్య అయిపోయింది, దత్తపది అయిపోయింది, వర్ణన అయిపోయింది, న్యస్తాక్షరి వ్యస్తాక్షరి చెప్పారు, అయిపోయింది. అవునా? కాబట్టి మనకు అన్ని అవధాన అంశాలు ఈ రోజుతో మనం సమగ్రంగా పూర్తి చేసుకున్నాం అని తెలియజేస్తూ, ఇక మీరు
తేనీటిని సేవించినారంటే తర్వాత మనం సాయంకాలం అవధాన సభలో కలుసుకుందాం. స్వస్తి.